ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థ అయినటువంటి రిలయన్స్ జియో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి అప్రెంటిస్ ట్రైనీ ఇంజనీరింగ్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క జియో రిలయన్స్ వాళ్ళు వచ్చేసి మనకి అప్రెంటిస్ ఇంజనీరింగ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. 6 నెలల పాటు మీకు ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత శాలరీ విషయానికి వస్తే మనకి 30,000 నుండి 40,000 వరకు నెలకు జీతం రావడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క రిలయన్స్ జియో నుండి వచ్చిన అప్రెంటిస్ ఇంజనీరింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపెనీ నేమ్ వచ్చేసి రిలయన్స్ జియో, రోల్ వచ్చేసి మనకి అప్రెంటిస్ ఇంజనీరింగ్ రోల్. శాలరీ మనకి 30,000 నుండి 40,000 ఫర్ మంత్ అయితే వస్తుందన్నమాట. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు. అదేవిధంగా వచ్చేసి పాస్అవుట్ విషయానికి వస్తే మనకి ఎవరైతే 2021 నుండి 2025 పాస్అవుట్ అయిన ఇంజనీరింగ్ గ్రాడ్ ఎవరైతే ఉంటారో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న అప్లై నవ్ అనే ఆప్షన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మనకి ఈ యొక్క ఫంక్షన్ వచ్చేసి అప్రెంటిస్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఇన్ కేస్ జాబ్ వస్తే మనం ముంబై లొకేషన్లో వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఈ జాబ్ రోల్కి రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఫస్ట్ లెవెల్ ప్రోయాక్టివ్ అండ్ రియాక్టివ్ మెయింటెనెన్స్ చూసుకోవాలి. రెగ్యులారిటీ పీరియడైజ్ ఫాల్ట్ టు మీట్ ఎస్ఎల్ఏ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. తర్వాత హ్యాండిల్ ఎమర్జెన్సీస్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ కోఆర్డినేట్ విత్ ఫస్ట్ లెవెల్ బేస్ చేసుకుని ఆపరేషన్స్, ఇన్వెస్టిగేట్ ఫాల్ట్స్ కేసెస్ రిలేటెడ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత డీలింగ్ విత్ కంప్లైంట్స్ అండ్ ఎస్కలేషన్స్ రైజ్డ్ బై ఎండ్ కస్టమర్స్, ఆపరేషన్స్, సిసి సెంటర్స్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. ఇలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చేయాలి. ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనీ ఇంజనీరింగ్ రోల్ కోసం మీకు వర్క్ కూడా నేర్పిస్తారు. ట్రైనింగ్లో స్టైఫండ్ వస్తుంది. తర్వాత 30,000 to 40,000 ఫర్ మంత్ అయితే శాలరీ వస్తుంది. ఎవరైతే ఫ్రెషర్ ఉంటారో గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫ్రెషర్స్ అనమాట. ఫ్రెషర్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ విషయానికి వస్తే మీకు డొమైన్ మ్యాండేటరీ నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత మనకి ఏదైతే ఆల్ ప్రాసెస్ అండ్ టూల్స్ లైక్ అగ్రీడ్ ఎస్ఎల్ఏ బేస్ చేసుకొని మీకు నాలెడ్జ్ అయితే ఉంటే ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ టెక్నికల్ సపోర్ట్ యాక్టివిటీస్, తర్వాత డెలిగేట్ అండ్ కోఆర్డినేట్ ది టాస్క్ ఎఫిషియెంట్లీ ఎఫిట్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. లొకేషన్ వచ్చేసి ముంబైలో వర్క్ చేయాలి. అప్లై లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.